హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేతాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో గోధుమ పిండి బెల్లం కాంబినేషన్లో కేక్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది కదా, ఈ టైంలో అందరూ కేక్ ప్రిపేర్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. మరి హెల్తీగా గోధుమ పిండి బెల్లం కాంబినేషన్లో చేసేయండి. ఓవెన్ లేకపోయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చేసేద్దామా? ముందుగా దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి తురిమిన బెల్లాన్ని 1/2 కప్ తీసుకోవాలి. 1/2 కప్పు ఆయిల్ వేసుకొని, సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ అయినా పట్టేసుకోవచ్చండి, లేకుంటే ఇలా బెల్లాన్ని కరిగించుకోవచ్చు. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని 1 కప్పు గోధుమ పిండి, 3/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ముందు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాగబెట్టి చల్లార్చినటువంటి పాలని 1 కప్పు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోవద్దండి, పిండి లూజ్ అయిపోతుంది. కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిప్పుకోవాలి. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పిండిని మరి కొంచెం పలచగా కాకుండా కొంచెం తిక్కుగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్సీ వేసుకోండి. మీ దగ్గర వెనీలా ఎసెన్సీ లేకపోతే యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసినటువంటి జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేసుకొని కలుపుకోవాలి. కేక్ మధ్యలో తగులుతూ కేక్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం పాలు మాత్రమే మిగిలాయండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బేకింగ్ ట్రే కానీ లేకుంటే అల్యూమినియం గిన్నె ఉంటుంది కదా, దాన్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం అప్లై చేసిన తర్వాత కొంచెం పొడిపిండి కూడా చల్లుకోవాలండి. ఇలా చేయడం వలన కేక్ అనేది బౌల్కి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత పొడిపిండిని కూడా చల్లేసుకొని ఎక్స్ట్రా పొడిపిండి ఉంటే దాన్ని తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నాం కదా కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి పైకి కిందికి 2 సార్లు ట్యాప్ చేస్తే సరిపోతుంది. పైన కొంచెం సన్నగా కట్ చేసినటువంటి బాదం, జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. ప్రాసెస్ చాలా సింపుల్. పిల్లలు ఈవినింగ్ టైంలో కేక్ తినాలనిపించినప్పుడు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసుకొని అందులోకి సాల్ట్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత అందులోకి ఒక స్టాండ్ కూడా పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసినటువంటి కేక్ బౌల్ని కూడా పెట్టేసుకొని మధ్యలో పెట్టేసుకోవాలండి, సైడ్లు తగలకుండా. ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసి 25 to 30 మినిట్స్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 25 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా ఒక టూత్ పిన్ కానీ లేకుంటే నైఫ్ తోటి కానీ కుచ్చి చూస్తే అతుక్కోకుండా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టండి. మీకు ఒకవేళ అతుక్కొని కానీ వస్తే మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వెంటనే బయటికి తీసుకొని వచ్చి వేడి చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే కేక్ని తీయపోతే అది విరిగిపోతుంది. అందుకని కేక్ అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు సైడ్లు నైఫ్ తోటి ఇలా చేసుకోవాలి. ఇలా చేయడం వలన కేక్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది బౌల్లో నుంచి. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని బౌల్లో పెట్టేసుకొని ఇలా తిప్పేసి పైన కొద్దిగా తట్టితే కేక్ అనేది ఈజీగా వస్తుంది. చూడండి, ఈజీగా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని తిప్పుకొని కట్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. మరి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. నివేతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంటని కొట్టేయండి మరి.